దేవీ నవరాత్రులు, నవదుర్గలు మరియు వర్ణాలు. దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజులు భక్తులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి ఆమెకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. అమ్మవారికి రోజుకో నైవేద్యం పెట్టినట్లే రోజుకో రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అంతేకాకుండా తాము కూడా ఆ రంగు వస్త్రాలను ధరించి అమ్మవారి అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తారు. 1. శైలపుత్రి ఎరుపు రంగు. నవరాత్రుల మొదటి రోజున అమ్మవారిని శైలపుత్రిగా అలంకరిస్తారు. ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. శైలపుత్రి బలానికి, శక్తికి ప్రతీక. ఎరుపు రంగు ధైర్యానికి, అభిరుచికి సూచిక. నైవేద్యంగా పులిహోర, కట్టె పొంగలి సమర్పిస్తారు. 2. బ్రహ్మచారిణి నీలం రంగు. బ్రహ్మచారిణి అమ్మవారు క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంచి ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తారు. నీలం రంగు ప్రశాంతతకు, భక్తికి ప్రతీక. నైవేద్యం కొబ్బరి అన్నం, పాయసాన్నం. 3. చంద్రఘంట పసుపు రంగు. చంద్రఘంట దేవిని సౌందర్యానికి, సాహసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల భయం, ప్రతికూలతలు తొలగిపోతాయని నమ్ముతారు. సంతోషానికి చిహ్నమైన పసుపు రంగు వస్త్రాలను ఈ రోజున ధరిస్తారు. నైవేద్యం క్షీరాన్నం, దద్దోజనం, గారెలు. 4. కూష్మాండ ఆకుపచ్చ రంగు. ఈ అలంకారంలో అమ్మవారు ఈ విశ్వానికే ప్రతీక. ఈ తల్లిని ఆరాధించడం వల్ల ఏ పనినైనా సాధించగలిగే శక్తి లభిస్తుందని నమ్మకం. ఆకుపచ్చ రంగు ప్రకృతిని ప్రతిబింబిస్తూ వృద్ధికి, ఉపశమనానికి సంకేతం. నైవేద్యం దద్దోజనం, క్షీరాన్నం. 5. స్కందమాత బూడిద రంగు. స్కందమాతను ఆరాధించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగడంతో పాటు ధైర్యం కూడా లభిస్తుంది. ఈ అమ్మవారికి బూడిద రంగు చాలా ఇష్టం. ఈ రంగు సమతుల్యతకు, స్థిరత్వానికి, తెలివితేటలకు చిహ్నం. నైవేద్యం కేసరి, పరమాన్నం, దద్దోజనం. 6. కాత్యాయని నారింజ రంగు. కాత్యాయని దేవి ఆరాధన వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుందని భక్తుల విశ్వాసం. ఆమెకు ఇష్టమైన నారింజ రంగు ధైర్యానికి, జిజ్ఞాసకు, పరివర్తనకు ప్రతీక. నైవేద్యం చక్కెర పొంగలి, క్షీరాన్నం. 7. కాళరాత్రి తెలుపు రంగు. దుర్గాదేవి రౌద్రరూపమైన కాళరాత్రి అమ్మవారి ఆరాధనతో భయాలు తొలగి దేనినైనా ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది. ఆమెకు ప్రీతికరమైన తెలుపు రంగు స్వచ్ఛతకు, ప్రశాంతతకు ప్రతీక. నైవేద్యం కదంబం, శాకాన్నం. 8. మహాగౌరి గులాబీ రంగు. సంతోషానికి, ప్రశాంతతకు, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అయిన మహాగౌరిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. గులాబీ రంగు వస్త్రాలు ధరించడం వల్ల కరోనా భావనలు కలిగి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. నైవేద్యం చక్కెర పొంగలి. 9. సిద్ధిదాత్రి ఊదా రంగు. ఈ అమ్మవారి ఆరాధన వల్ల అతీంద్రియ శక్తులు, విజ్ఞానం, సంపద లభిస్తాయని భక్తుల నమ్మకం. ఆమెకు ఇష్టమైన ఊదా రంగు శక్తికి, ఆధ్యాత్మికతకు, ఆశయ సాధనకు తోడ్పడుతుంది. నైవేద్యం పులిహోర, లడ్డూలు, బూరెలు, గారెలు. ఏ రోజుకు నిర్దేశించిన రంగును ఆ రోజున ధరించడం వల్ల మనసుకు ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయని ఆధ్యాత్మికవేత్తలతో పాటు మనస్తత్వ నిపుణులు కూడా చెబుతున్నారు.